రోడ్లు తవ్వేస్తున్నారు అని జగన్ గారు ఆరోపణ చేస్తున్నారు. అదేంటి అది రోడ్లు తవ్వటం ఏంటి? అంటే ఆయన వస్తున్నారని చెప్పేసి రోడ్లన్నీ కావాలని తవ్వేస్తుందా ప్రభుత్వం? ఎట్లా? జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినది గత కొన్ని నెలల నుంచి కూడా, అంటే పరామర్శ అనుకోండి, రైతులకు వారి గురించి పోవడం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఎలా అడ్డుకుంటూ వస్తున్నారనేది మనం రాప్తాడు నుంచి స్టార్ట్ చేసాం. రాప్తాడు కానీ, గుంటూరు కానీ, మిర్చి కానీ, పొగాకు రైతులు కానీ, సతనపల్లిలో చనిపోయినటువంటి కార్యకర్తను చూడడానికి పోయినప్పుడు కానీ, అంటే వీరు రోడ్లు అంటే జనము వస్తున్నారు. అత్యధిక భారతదేశంలోనే అత్యధికంగా జనాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు వస్తుంటే ఏ రకమైన అన్ని విధమైన ఆంక్షలు విధించినా కూడా జనము తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. దీన్ని ఎలా నియంత్రించాలా అన్న దీంట్లో ఈ కూటమి ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగానే ఈ రోడ్లు తవ్వడాలు. అంటే ఈ వెహికల్స్లో ఇప్పుడు కొన్ని చూస్తున్నాం, చాలా కార్యక్రమాల్లో చూసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా జనము విపరీతంగా వస్తున్నారు. వస్తుంటే ఇప్పుడు వెహికల్స్ లేకపోతే 4 వీలర్స్ ఆపారు అనుకోండి, 2 వీలర్స్ వెళ్తున్నారు. 2 వీలర్స్ ఆపారు అనుకోండి, నడుచుకుంటూ చాలా చేన్ల దావల్లో కూడా పోయి వాళ్ళ అభిమానానికి వాళ్ళ నాయకుడు వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీ అధినేత వస్తే వెళ్తారు. సర్వసాధారణం. ఎంత ఎవరు ఆపాలని ప్రయత్నించినా అదేం జరిగేది కాదు. కానీ అత్యధికంగా జనాదరణ అభిమానులు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళకి లేరా అంటే చూడండి, మిగతా వాళ్ళకి ఏం పవన్ కళ్యాణ్ గారికి లేరా? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు లేని పాపం పిల్లలంతా కూడా జనాదరణతో వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా మధ్యలోనే వెళ్ళిపోతారు. జరిగిపోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, బీజేపీ నాయకులు తిరుగుతున్నారు. అత్యధికంగా ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓన్లీ పరామర్శలే జరుగుతున్నది. దీన్ని మనకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క జిల్లా టూర్ ప్రోగ్రాం పార్టీ పరంగా వేసి మన పార్టీ నాయకులను కానీ జన సమీకరణ చెయ్యాలనుకుంటూ ఇంత ఎట్లుంటుందో ఊహించుకోండి మీరే. ఇప్పుడు ఊరికే ఎవరిని పిలిచడంలే, కార్యకర్తలను కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులను కానీ ఈయన పరామర్శకు పోతున్నాడు తప్ప జన సమీకరణ చేయడం లేదు. ఇప్పుడు యాక్చువల్గా మీటింగ్ పెట్టాలనుకోండి, మీటింగ్ పెట్టారనుకో, యాక్చువల్గా జన సమీకరణ లోకల్ నాయకులంతా సర్పంచ్ దగ్గర నుంచి మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి పాతగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, అప్పుడున్న కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా జన సమీకరణ చేస్తారు. ఆ జన సమీకరణ చేస్తే ఇంకా జిల్లా టూర్లు ఎట్లుంటాయో ఊహించుకుంటేనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో దడ మొదలైంది. వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో అందరికీ కూడా జిల్లా టూర్లు ప్లాన్ చేశారు సార్. ఖచ్చితంగా జిల్లా టూర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మనము ఆయన వారు చేసేది ఏముంది, వీళ్ళు అవునన్నా కాదన్నా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే ఒప్పుకోరు వీళ్ళు ఎవరు, అంటే ఒక ఎమ్మెల్యే అంటారు. నాకు తెలిసి రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నాయకుడు అంటే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఒప్పుకోరు. యాక్చువల్గా భారతదేశంలో మోడీ తర్వాత ఏదో 30-40 స్థానాలు తక్కువ వచ్చిన మన రాహుల్ గాంధీని కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు అంటే లేదు ఒక ఎంపీ మాత్రమే అనే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు గుంతలు కాదు కదా, ఏమి తవ్వుకున్నా అత్యధికంగా ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం. ఇంకా రేపు పొద్దున్నే మిథున్ రెడ్డి గారిని ఇంకొక 2-3 రోజుల్లో పరామర్శించే పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. తప్పకుండా ఎందుకు జైల్లో ఉన్న మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ పరామర్శించడం పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి కర్తవ్యం. రాజకేశ్ రెడ్డి గారిని ఇప్పుడు ఏదైనా సరే, రాజకేశ్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీని లోపల కూర్చోబెట్టి ఎలా చేస్తున్నారో మనం అంతా చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు నెల్లూరులో మన కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మాజీ మంత్రి ఎలా కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వారిని ఎలా కక్ష సాధింపు చర్యగా జైల్లో ఇస్తున్నామో చూస్తున్నాం. అంటే ఇప్పుడు తప్పు ఆరోపణలు మాత్రమే తప్పు చేశారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేసి 50 రోజులు ఉన్నారు, ఆరోపణ మాత్రమే లోపలేశారు, వారు కూడా బెయిల్ మీద ఉన్నారు. అంటే అది కూడా కరెక్టేనా? మరి ఆ రోజు ఆరోపణలు మీరు అంటున్నారు కదా, మరి ఆ రోజు మీరు కక్షపూరితంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. చట్టం తన పని చేసుకుంటూ పోయిన పోలీస్ ఆఫీసర్లను కూడా లోపలేసే పరిస్థితి. ఈ రోజు కూడా మరి చట్టం తన పని తను చేసుకుంటాం, సరే చేసుకుంటుందని కూడా మేము కూడా ఊరికే ఉన్నాము. అంటే నేనేమంటానంటే ప్రభుత్వం ఆ ఎపిసోడ్ లో మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారు, ఈ ఎపిసోడ్ లో కూడా అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటున్నా. మేము ఆలోచించుకోవడం అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో లోకేష్ గారు ప్రజల ముందర వచ్చి సాక్షాత్తు రెడ్ బుక్ ను ఓపెన్ చేసి ఎవరెవరు పేర్లు ఉన్నాయని చెప్పి ఇట్లా టిక్ చేశాడు. ఇది ముందుగానే ప్లాన్డే కదా ఇది. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఈరోజు నిర్బంధించినట్టు లోకేష్ బాబు గారిని పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కానీ అడ్డుకోలేదు. ఎప్పుడు వారికి స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీ కూడా
ఏ సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ ఇచ్చాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సెక్యూరిటీ భద్రత లోపించింది, సెక్యూరిటీ ఇవ్వడం లేదు. రేపు పొద్దున్నే రాజమండ్రిలో మన మిథున్ రెడ్డి గారిని పరామర్శించేకి పోతే ఇప్పుడు ఏదైతే గోదావరి పరవళ్ళు తొక్కుతూ పోతుందో అదే విధంగా జన సముద్రం గోదావరి బ్రిడ్జ్ మీద పరవళ్ళు తొక్కుకుంటూ జన సముద్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి వస్తారు. ఎటువంటి ఏ పరిస్థితుల్లోనూ ఈ రెండు ఎవరు ఆపలేరు. వారిని జమ్లీ వచ్చినా లేదంటే ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూటమి ప్రభుత్వంలో దడ స్టార్ట్ అయిందనేది అభిప్రాయం సార్. తప్పకుండా వై నాట్ 175 అన్నారు, అప్పుడు అన్నారు, ఇప్పుడు నిరూపిస్తారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమంటున్నారంటే ఆ 175 టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి అదే టార్గెటే. ఇప్పుడు ఈవీఎంల వల్ల వీళ్ళు గెలవలేరు కానీ ఈ బీజేపీ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్కరైతే గెలవలేరు. పవన్ కళ్యాణ్ వెనకేసుకున్నారు, బీజేపీని వెనకేసుకున్నారు. దీనికి తోడు ఈవీఎంలు తోడ్పడ్డాయి కాబట్టే గెలవలేరు. కానీ మా టార్గెట్ వై నాట్ 175లో అదే విధంగా ఉంటుంది. వచ్చే ఎన్నికలలో ఎప్పుడొచ్చినా జమ్లీ వచ్చినా ఎన్నికలు వచ్చినా ఏమనేది జనాలే, మనం ఏం చెప్పాల్సిన పని, ప్రజలే నిరూపిస్తారని నేను తెలియజేస్తాను.